హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? సో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో చూస్తూ ఉన్నాను, మనకు గుళ్ళని ధ్వంసమైన వీడియోస్ అవి ఇవి నాకు పంపిస్తూ ఉన్నారు అండ్ నేను చూస్తూ ఉన్నాను పర్సనల్ గా. సో నాకేమనిపిస్తుంది అంటే, సో గవర్నమెంట్ ఫండింగ్ ఉన్న టెంపుల్స్ నే ఎందుకు టేక్ కేర్ చేయాలి, రైట్? సో గవర్నమెంట్ ఫస్ట్ టెంపుల్స్ ని టేక్ కేర్ చేయడం అనేది దే హ్యావ్ టేకెన్ ఇట్, రైట్? ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చేసుకుంటారు. బట్ అలా అని చెప్పి ఓన్లీ ఫండింగ్ అంటే బాగా ఎక్కువ వచ్చే టెంపుల్స్ నే మేము చూస్తాము అంటే అది కరెక్ట్ కాదు కదా. సో చాలా టెంపుల్స్ ఉంటాయి, దాని ఒక జోన్ లాగా గీసుకొని ఆ జోన్ లో మనకు ఏమేమి టెంపుల్స్ వస్తాయి, వాటిని ఎలా అభివృద్ధి చేద్దాం అనేది మనం ఆలోచించాలి. సో ఓన్లీ నాకు ఫండింగ్ వచ్చే టెంపుల్స్ మాత్రమే ఇంపార్టెంట్, మిగతావు కాదు, మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అంటే మనకి ఇంకా వేరే వేరే మతాలు వాళ్ళు పెరిగిపోతూ ఉంటారు, రైట్? మన టెంపుల్స్ అనేవి ధ్వంసం అవుతూ ఉంటాయి. సో దట్స్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇఫ్ వీఆర్ నాట్ క్యాపబుల్, మనం ఏంటంటే ఆ టెంపుల్స్ ని మేము ప్రతి చిన్న టెంపుల్ ని మేము ఎలా చూస్తాము, వీధికో టెంపుల్ ఉంటుంది అంటే, సో మీరు పెద్ద టెంపుల్స్ ని కూడా చుట్టం ఆపేయాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, శ్రీశైలం కానీ, సో మీరు ఒక పెద్ద కమిటీలు ఇవన్నీ మానేసేసి సో హ్యాండ్ ఓవర్ టు సంబడి ఎల్స్, లైక్ లోకల్ హిందూ ధర్మ రక్షక సమితిలు ఆర్ సమ్ XYZ గ్రూప్స్ వాటి ఫామ్ చేసుకొని సో వాళ్ళకి ఇచ్చేసేయాలి టెంపుల్స్. దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ కండిషన్ ఎలా ఉండాలి అంటే, దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది లోకల్ టెంపుల్స్ కూడా అనమాట, రైట్? సో ఇది ఓన్లీ నాకు అనిపించిన థాట్. సో ఐ మీన్ ఏదో ఒకటి ఎలాగో ఒకలా టెంపుల్స్ అన్నింటి మనం సంరక్షించుకోవాలి. సో దట్స్ వాట్ ఐ మీన్. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి.